టెక్ మహీంద్రా ఎంప్లాయీ భావన గారు మనతో ఉన్నారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా కంపెనీ మీద ఆమె పోరాడుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇంత పెద్ద ఎత్తున ఆమె ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఇక్కడ ఇందిరా పార్క్లో ఒకరోజు తప్పించి తర్వాత పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి ఆమె హెల్త్ దృష్ట్యా అనారోగ్య పరిస్థితి బాగానప్పుడు కూడా ఇక్కడ నిరసన చేస్తుంది. ఎందుకు చేస్తుంది కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం. అసలు ఏంది మీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? మీరే చెప్పారు నాకు అనారోగ్యం ఉందని. అనారోగ్యంలో ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అడిగితే నేను అంత చెప్పలేను. అన్లాఫుల్ టర్మినేషన్ జరిగింది ఆ కంపెనీలో. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ అ విమెన్ టు వర్క్. అది ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీపుల్ టు వర్క్ అండి. అది నేను ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ వచ్చా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటారా? పోలీస్లో కేసు పెట్టినాను. పిటిషన్ లాగే ఉంది. దుందిగల్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ 22 జూలై 2026 రోజు ఇచ్చా. ఇవాళ 17th. కనీసం వాళ్ళ నుంచి ఒక కాల్, ఒక మెసేజ్, మీ కేసు పెట్టాం తీసేసామని ఏం రాలేదు. ఏసీపీ ఆఫీస్కి వెళ్తే ఏసీపీ అపాయింట్మెంట్ దొరకలేదు. 2-3 టైమ్స్ ట్రై చేసాం, నాకు ఇంక ఓపిక లేదు. డీసీపీ ఆఫీస్కి వెళ్తే ఏసీపీని కలిసి డీసీపీ ఆఫీస్కి రావాలి అని చెప్పారు. ఇంకా ఆ ఇన్సిడెంట్లో నాకు ఎక్కడ ఏం దొరికేలా లేదు, నాకు తెలియాలి నేను ఏం చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి చెప్పులు వేసుకోవడం మానేశాను. నేను మెల్లమెల్లగా జుట్టు వేసుకోవడం మానేశాను. అండ్ నౌ ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్ టు లివ్ దిస్ లైఫ్ ఆల్సో. నాకు చూడండి, ఒకవేళ నేనున్నా లేకపోయినా, ఒకవేళ ఈ ప్రొటెస్ట్లో నాకు ఏదైనా జరిగితే కనీసం ఒక యూనియన్ ఫామ్ అయ్యి ఇంకొక అమ్మాయి ఇలా రోడ్డు ఎక్కకుండా ఉంటే, లేదా ఇంకొక అబ్బాయి నాలా కళ్ళనీళ్ళు పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకు చేస్తున్నానంటారా సార్? కనీసం ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ డైలీ వేజెస్, లేకపోతే లేబర్ పీపుల్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకున్న యూనిటీ కూడా మాకు ప్రస్తుతం లేదు. మేమేం ఫీల్ అవుతామంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ కదా, మేము లేబర్స్ కాదు. ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం పోయి లేబర్ కోర్టులో కేసేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. సో నేను పర్సనల్గా అడ్వకేట్స్ని పెట్టుకుని కోర్టులో కేసేసుకుందామంటే అది కూడా కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. సో వై షుడ్ వీ వెయిట్ ఫర్ 5 years ఆఫ్ టైమ్ ఇఫ్ ఇంజస్టిస్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్స్టెంట్లీ? మీరు నన్ను జాబ్లోంచి ఇన్స్టెంట్గా తీయగలిగినప్పుడు నాకు కూడా చాలా ఇన్స్టెంట్గానే రెజల్యూషన్ కావాలి కదా నాకు జరిగిన అన్యాయానికి. చూడండి, పోలీస్తో అవ్వలేదు, లేబర్ కోర్టుతో కష్టం, లాయర్స్తో అంత పెట్టుకుంటే మనం వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అది నేను చేయలేను. ఇంకా హంగర్ స్ట్రైక్ తప్ప నా దగ్గర ఇంకో వేరే ఏ దారి నాకు కనపడలేదు. నేను యాక్చువల్లీ మేము చూస్తుంటాం రీల్ వర్సెస్ రియాలిటీ అని. మేము విన్న వర్షన్ కూడా అదే. చిన్నప్పటి నుంచి వింటున్నప్పుడు కానీ మేము చదువుకున్న కూడా కార్పొరేట్ కంపెనీగా జాబ్ వస్తే లక్షల్లో జీతాలు, లగ్జరీ లైఫ్ అంటారు. కానీ మీరు వచ్చి అంటే భావన లాంటి ఒక ఎంప్లాయీ వచ్చి ఆ కంపెనీ ముందు కూర్చొని ఇలా నిరసన దిగే వరకు కూడా అలా ఇలా సిచ్యువేషన్ ఉంటుందని మాకు తెలియదు. సో ఇప్పుడు లేడీస్కి మాత్రం ఈ సిచ్యువేషన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది అక్కడ. సార్, మేము అందరం డబ్బుల కోసం పనిచేస్తాం. డబ్బుల కోసం పనిచేసే ప్రతి వాళ్ళ పరిస్థితి ఇంతే. అవును సార్, మాకు లక్షల్లో జీతాలు వస్తాయి. అవే లక్ష వస్తే 1,00,000 ఖర్చు కూడా ఉంటుంది కదా సార్, రైట్? అండ్ మోర్ ఓవర్ భావన వచ్చేదాకా ఎవరు చెప్పలేదని కాదు. ఒకసారి లేబర్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లేబర్ కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఆయన చెప్తారు ఎన్ని వందల కేసులు ఆయన దగ్గర ఉన్నాయి, వేల కేసులు ఉన్నాయి మన హైదరాబాద్ దగ్గర. మీరు లాయర్స్ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని లాబర్ కేసు, ఎన్ని డిఫమేషన్ కేసెస్ ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే. మీరు ఏదైనా ఒక లా గ్రూప్కి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు డిఫమేషన్ కేసెస్ గురించి, ఎంప్లాయీస్ వేసిన డిఫమేషన్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి సార్. అందుకే నేను చెప్తున్నా, రీల్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు సొసైటీకి తెలియదు, భావన కూర్చునే వరకు సొసైటీకి తెలియదు. లేదు, తెలుసు సార్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీమ్స్ వచ్చేవి. ఒక మనిషి ఎవడైనా చచ్చిపోయి పడిపోతే వాడు ఆత్మ పైకి లేసి మెయిల్ పెట్టింది మేనేజర్కి, సారీ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ బికాజ్ ఐఎమ్ డైయింగ్ అని. అలాంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్స్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే ఎవరు వాయిస్ అవుట్ చేయలేదు. ఎందుకంటే మాకు ఆప్షన్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ జాబ్ పోతే ఇంకోటి దొరికేస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి దొరికేస్తుంది. మాకు టాలెంట్ ఉంది అనుకోండి, వీ ఆల్వేస్ ఫైండ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ. సో నాకేమైందంటే నన్ను ఇమీడియట్ ఇప్పుడు నాకు 60 days నోటీస్ పీరియడ్ ఇచ్చి టర్మినేట్ చేస్తే, నేను ఇలాంటి టెక్ మహీంద్రా కంటే 10 times బెటర్ కంపెనీలో క్రాక్ చేసే క్యాపబిలిటీస్ నాకు ఉన్నాయి. కానీ టెక్ మహీంద్రాను ఇన్స్టెంట్గా టర్మినేట్ చేసింది. ఇన్స్టెంట్గా టర్మినేట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ అని కానీ ఇన్సబార్డినేషన్ అని కానీ రాస్తే నాకు ఎక్కడైనా జాబ్ రాదు. లేదు, మిమ్మల్ని టర్మినేట్ చేసినట్టు మళ్ళీ తీసుకున్నారు, భావనని ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారని తీసుకున్నారు. రోడ్ మీదకి వచ్చాక తీసుకున్నారు, ముందే ఎందుకు మెయిల్ పెట్టలేదు? రోడ్ మీదకి వచ్చాను కాబట్టి, నుంచి అరుస్తున్నాను కాబట్టి ఇంకా స్టిల్ ఎంప్లాయ్ అన్నారు. మీకైనా అర్థం అవుతుంది సార్. 3 రోజులు పాప ఒంట్లో బాగాలేదని ఎమర్జెన్సీ లీవ్ పెడితే మీరు ఒప్పుకోరు. మా మేనేజర్ కుక్క చచ్చిపోయేదని చెప్పి 14 రోజులు లీవ్ పెట్టింది. 1 week ఏమో హెల్త్ బాగాలేదు, 1 week కుక్క చనిపోయింది. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. మీరు నా ఫస్ట్ వీడియోలో చూస్తే ఒక డాగ్ వస్తే నేను పెట్ చేస్తున్నాను. నాకు కూడా కుక్క ఉంది, దాని పేరు చాకో.
నేను అది ఎంత ప్రేమ అంటే మా పిల్లల కంటే ముందు ఫస్ట్ దానికి అన్నం పెట్టేంత ప్రేమ నాకు కూడా ఉంది. కానీ సార్ మా పాప కొంట్లో బాగాలేదంటేనే లీవ్ దొరకలేదు. రేపొద్దున మా కుక్క కొంట్లో బాగాలేదని లీవ్ అడిగితే ఎక్కడ తిడతారో అని చెప్పి మా కుక్కని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఇచ్చి ట్రీట్మెంట్కి పంపించుకుంటాం. అంటే మేనేజర్ కుక్క పిల్లకున్న వాల్యూ కూడా ఎంప్లాయీస్కి లేదు, ఎంప్లాయీస్ పిల్లలకి కూడా లేదు సార్. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. నేను ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ, బెటర్ జాబ్ ఈజీగా కొట్టగలిగేదాన్ని. మై ప్రొటెస్ట్ వాజ్ నెవర్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్. భావన ఎందుకు చూస్ చేస్తారు? బికాజ్ నా హెరాస్మెంట్కి నేను ఫైట్ చేస్తున్నా. నాలా ఇంకెవరికి జరగకూడదు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఎంప్లాయీస్ వాష్రూమ్ టైం లెక్క పెడతావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా నువ్వు ఆ ఎంప్లాయీని జాబ్లోంచి తీసేస్తావు? అండ్ సీ సార్, వాళ్ళు ఏంటంటే ఒక మోనార్కీలా ఫీల్ అవుతారు. అంటే నేను ఒక కింగ్ని, నా కింద పనిచేసే వాళ్ళందరూ నా మాట వింటారు, నేను తీయంటే తీసేస్తారు, పెట్టంటే పెట్టుకుంటారు అనే ఫీలింగ్. ఐ వాంట్ టు బ్రేక్ దట్ సిండికేట్. దేర్ షుడ్ బి ఎ చేంజ్. మీరు అంటున్నారు నేను ఒక్కదానే మాట్లాడానని, నా తర్వాత కొన్ని లక్షల మీమ్స్ వచ్చాయి, లక్షల మంది చెప్తున్నారు. కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా భావన చేస్తున్న ప్రోడక్ట్ మీద, కామెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్స్ వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు 90% పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి, 10% నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి. సి సార్, వీఆర్ ఇన్ అన్ ఒపీనియేటెడ్ కంట్రీ. సి టెక్ మహేంద్ర చాలా మందికి మంచి కూడా చేసి ఉండొచ్చు, నాకు చెడు చేసింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మచ్ అబౌట్ ఇట్. బట్ 90% ఆఫ్ పీపుల్ మాకు కూడా ఇలా జరిగింది కానీ భావనక్క చెప్పింది, మేము చెప్పలేదు అనే ఫీలింగ్ ఉంది కదా సార్. మీకు తెలుసా, నాకు కనీసం ఇప్పటికీ ఒక 400 నుంచి 500 కాల్స్ వచ్చి ఉంటాయి. అక్క మీరు చేస్తుంది చాలా గుడ్, మేము ఫ్రమ్ బెంగళూరు, వే ఫ్రమ్ చెన్నై, అండ్ దిస్ ఇస్ రియలీ హ్యాపెండ్ విత్ యూ. మాకు కూడా ఇలాగే జరిగింది. ఎందుకు సార్, మీ ఫ్యామిలీలో ఎవరినైనా అడగండి. మరి భావన చేస్తున్నప్పుడు, భావనకు మద్దతుగా కాల్స్ వస్తున్నప్పుడు ఆన్లైన్ టు ఆఫ్లైన్కి ఎందుకు రావట్లేదు మద్దతు? రారు సార్. వాళ్ళు మా కంపెనీ వాళ్ళు ఈమెయిల్ రాశారు, ఐ మీన్ థ్రెటన్ చేశారు. భావన ప్రొటెస్ట్కి ఎవరైనా టెక్కం నుంచి సపోర్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడితే టర్మినేట్ చేస్తామని. ఎలా వస్తారు? మోర్ ఓవర్ సార్, ఇవాళ మండే. వాట్ డే ఇస్ టుడే? ఇవాళ మండే. మేము కార్పొరేట్ ఎంప్లాయీస్ ఒక యూనియన్ ఫామ్ చేయాలంటే కూడా, మేము యూనియన్ ఫామ్ చేయాలి అని అనుకుంటే కూడా మాకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి. వీ షుడ్ బి అ కార్పొరేట్ ఎంప్లాయీ. బయటికి వచ్చి సార్ ప్రాబ్లం అనేది కెమెరా ముందుకు వస్తేనే ఎందుకు రిజాల్వ్ అవుతుంది సార్? కెమెరా ముందుకు రాకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. అందుకే కదా లేబర్ కోర్ట్స్, లాయర్స్ అందరూ ఉన్నారు. సో యా, డెఫినెట్లీ దట్ ఈస్ దేర్ సార్. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీరే చెప్తున్నారు ఇక్కడ ఎన్నో కేసులు కోర్టులో డిఫర్మేషన్ చేసి పెండింగ్లో ఉన్నాయని, వాటికి ఎన్నిటికీ పరిష్కారం అన్నప్పుడు భావన ఇట్లా హంగర్ స్ట్రైక్ చేసి ఇక్కడ కూర్చుంటే భావన పర్సనల్గా ఇబ్బంది పడుతుంది, తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, కానీ మేలు జరుగుతుంది. సి సార్, మేలు కీరు ఎంచడానికి మీరెవరు, నేనెవరు? వాళ్ళందరూ లేబర్ కోర్ట్ని, లేకపోతే లాయర్స్ని, లేకపోతే పోలీస్ని ఆశ్రయించారు. అవన్నీ నేను ట్రై చేశాను, నాకేం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. దిస్ ఈజ్ మై వే ఆఫ్ ప్రొటెస్ట్. సరే, మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రచారం, మద్దతు జరుగుతుంటే చిన్న చిన్న వాటికి స్పందించే ఆనంద్ మహేంద్ర ఇంతవరకు స్పందించినట్లు లేరు. స్పందించలేరు. ఆయన స్పందించేదాకా కూర్చుందాను సార్. దానికి నా ప్రాణమే కావాలి అంటే ఇచ్చేస్తాను. ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా చెప్పండి, ఓన్లీ టెక్ మహేంద్రాలనే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఇలాంటి పరిస్థితి ఉందో అన్నిట్లో ఇంతే ఉంటుందా? అన్నీ ఇలాగే ఉన్నాయి సార్. ఎందుకంటే ఫస్ట్ నాకు ఒక్కదానికే సమస్య ఉంది అనుకున్నా, ఇంతమంది మద్దతు తెలుపుతుంటే అనుకున్నా. నాకు కూడా అనిపించింది, అరే ఎందుకు నీ ఒక్కదాన్ని ఇంత చేసేసానో అనిపించింది. బట్ సార్, నేను పెట్టిన వీడియో 7 కోట్ల మంది చూసి అందులో లక్షల్లో కమెంట్స్, మీడియా ఛానల్స్ వర్ ఆస్కింగ్ మీ టు గివ్ అన్ ఇంటర్వ్యూ. నౌ ఐ అండర్స్టూడ్ దట్ ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఓన్లీ విత్ మీ, the problem is with all across the people who have bad managers in their company. భావన ఓన్లీ ఫేమ్ కోసమే ఇది వచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటుందా, లేకపోతే అందరి సమస్యలు కొన్నిటికన్నా పరిష్కారం కావాలని పోరాడుతుంది? ఒక నిమిషం చెప్పండి సార్, ఈ ఫేమ్తో నాకేం వచ్చింది? మీరంటే 7 కోట్ల మంది చూసేసరికి ఆ భావన ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంది. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారని సూసైడ్లు చేసుకోగట్లే కదా సార్. నేను హంగర్ స్ట్రైక్కి కూర్చున్నా. ఐ హెవెంట్ ఈట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. నేను గత 23 డేస్గా 1 మీల్ అడే తింటున్నా. నేను చెప్పులు వేసుకోవట్లేదు. ఇలాంటివన్నీ ఫేమ్ కోసం చేయరు సార్, కడుపు మంటతో చేస్తారు. నేను ఏం చేసినా కడుపు మంట. ఈ ఫేమ్ నేను ఏ రోజు కోరుకోవాలా, నాకు ఈ ఫేమ్ అక్కర్లా. నాతో పాటు ఎవరైతే నించున్నారో, నా పర్టిక్యులర్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నోళ్ళు, లేకపోతే లేబర్ కమిషన్లో ఉన్నారో, ఒక 45 డేస్లో మా కేసెస్ రిజాల్వ్ చేస్తే మాకు ఇంకేం అక్కర్లేదు సార్. మై ప్రొటెస్ట్, సి నా వార్ ఇస్ డైరెక్ట్లీ విత్ టెక్ మహీంద్రా. వాళ్ళు కనుక రెస్పాండ్ అయ్యి దీన్ని రిజాల్వ్ చేశారనుకోండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా 4 న్యాయం తెచ్చుకుంటారు సార్. కోర్టు కేసెస్ కూడా అలాగే ఉంటాయి. మీరు చూసారా, ఆ రోజు ఆ కేసు ఆ కోర్టులో ఇలా అమ్మాయికి న్యాయం చెప్పారు అని. అలాంటి ఒక ఎగ్జాంపుల్ నేను నవ్వితే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలా నేను హెల్ప్ అవ్వాలి అని అనుకున్నాను. మోస్ట్లీ ఇంకొక మాట చెప్తా,
ఎవరెవరైతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యి నా పక్కన నించున్నారో వాళ్ళందరి కేసెస్ రీజాల్వ్ అయ్యేంత వరకు కూడా నేను ఇంతే దృఢంగా పోరాడతాను. భావన చెప్తుంది తన కడుపు మంట అని. ఈ కడుపు మంట చూసి కొంతమంది కదిలించింది. లైక్ పురుష పక్షపాతిగా చెప్పుకున్న శేఖర్ భాష లాంటి కూడా మీరు గతంలో చేయడం మద్దతు తెలిపారు మీకు. ఈ మద్దతులతోటి భావన ఎన్ని రోజులు పోరాడుతుంది అనుకుంటున్నారు? మద్దతుతో పోరాను సార్. నా కోసం నేను పోరాడతా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం నేను పోరాడతా సార్. మనిషికి ప్రాణం మించింది ఏమీ లేదు. అండ్ మహా అయితే ఏం చేస్తాను సార్, ఇప్పుడు ఒక గంట ఒక 24 అవర్స్ ఏమవ్వదు, 48 అవర్స్ ఏమవ్వదు, 52 అవర్స్ అయితే అన్కాన్షియస్ అవుతాను. అప్పటికైనా స్పందిస్తారేమో చూడాలి. లేదంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. నేను లేచిన తర్వాత శ్రీధర్ అన్న అంగస్ట్రైక్కి కూర్చుంటాడు. శ్రీధర్ అన్న లేచిన తర్వాత కెవిన్ కూర్చుంటాడు. కెవిన్ తర్వాత హరీష్ కూర్చుంటాడు. హరీష్ తర్వాత ఇంకొక సార్ వచ్చారు, ఆయన కూర్చుంటారు. వీ విల్ నాట్ స్టాప్ దిస్ హియర్. ఫైనల్గా న్యాయం అంటే ఏ టైప్ ఆఫ్ సార్ నేను చెప్పి అలసిపోయాను, ఏమనుకోదు. నా డిమాండ్స్ కాపీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అవి నేను 6 మీకు వాట్సాప్ చేస్తాను, మీరు టీవీలో స్క్రోల్ చేసుకోండి సార్.